ప్రియులైన మనమందరము దేవుని పిల్లలము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన పిల్లలము. దేవుడు మేపుచున్నటువంటి తన గొర్రెలము. దేవుని చిన్న మంద మనము. అందుకే ఒక యజమానికి 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ గొర్రె కోసం, ఆ గొర్రెను రక్షించడానికి, దాన్ని వెదకడానికి ఆ 99ని వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం ఎలాగైతే యజమాని వస్తాడో, దేవుడు కూడా మనల్ని అందరినీ రక్షించడానికి, తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నటువంటి మనల్ని, దారి తొలగి ఉన్నటువంటి మనలందరినీ ఇదిగో రక్షించడానికి, ఆయన కాయుటకు, ఆయన మేపుటకు, సంరక్షించుటకు, సహాయం అందించుటకు ఇదిగో ఆ దేవుడు కూడా, ఆ క్రీస్తు కూడా మన కోసం వచ్చి ఉన్నాడు. అందుకే ఆ గొర్రెలలో ఏది నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఆ గొర్రెలన్నిటినీ రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు.